హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి అందరికీ ఇష్టమైన ఒక ఐటెం చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? ఇది వెజ్ నాన్ వెజ్ ఎవరైనా తినొచ్చండి. అందరికీ చాలా ఇష్టం అవుతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేంటో తెలుసా? కొబ్బరి అన్నం అండి. ఇది కొబ్బరి అన్నం. దానికి కాంబినేషన్ ఏంటో తెలుసా? బంగాళదుంప కుర్మా. చూసారా? కుర్మా. ఈ రెండు కాంబినేషన్ అదిరిపోద్దండి. అసలు మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే అసలు చాలా చాలా ఇష్టపడతారు. దీనికి కావాల్సింది ఇది కొబ్బరి అన్నం అంటే కొబ్బరి కావాల్సిందే కదా. అలాగే హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, మొగ్గ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉప్పు, అలాగే ఇదేంటో తెలుసా? పచ్చి బఠాణీ. కొబ్బరిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీనిలో నీళ్లు పోసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇది కొబ్బరి ముక్కల బదులు కొబ్బరి తురుముకొని వేసుకోవచ్చండి. కొబ్బరి తురుముకొని వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ముక్కలే కొంచెం ఇంకా టైం పడుతుంది. అదే కొబ్బరి తురుముకొని వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. చూసారా? దీన్ని ఇలా మిక్సీలో వేసుకొని ఇలా కావాలంటే గుడ్డలో మూట కట్టుకొని పిండేసేసుకొని తీసుకోవచ్చు. నేను ఇగో ఇలా తీసుకుంటున్నాను మీ అందరికీ క్లియర్గా అర్థం అవటం కోసమని. చూడండి, దీన్ని ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకోసారి తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి బాగా చిక్కగా వస్తాయి, తర్వాత కొంచెం పలచగా వస్తాయి. చూసారా? దీన్ని కూడా రెండోసారి ఇలా తీసుకొని ఇంకా చివరికి ఏముండదు, పిప్పే మిగులుతుంది. కావాలంటే మూడోసారి కూడా పోసుకోవచ్చు. ఇలా చూడండి, కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బియ్యం కడి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను ఇది రైస్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. అదే రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్, అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ హోల్ గరం మసాలా ఇందులో వేసుకున్నాను. చూసారా? ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి అనమాట. ఉప్పు వేసుకొని కొంచెం వేయించుకున్నాను. తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి. దీనికి ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదండి, కొంచెం లైట్గా అంతే, ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో పచ్చి బఠానీలు నేను ఫ్రెష్వి తీసుకున్నాను. అదే ఎండువనుకోండి రాత్రిపూట నానబెట్టుకొని తీసుకోవచ్చు. ఇదంతా వేగిన తర్వాత చూడండి, ఇది బ్రౌన్ కలర్ రాకూడదు బిర్యానీలాగా. చూడండి, లైట్గా వేగిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇదే కుక్కర్లో వేసుకుంటున్నాను చూడండి. వేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి పోసుకుంటున్నాను. అవి ఎంతవరకు అంటే 1కి 2 చొప్పున పోసుకోవాలి కదా. అవి ఎన్ని వస్తాయో అన్నీ పోసేసుకొని మిగిలినవి నీళ్లు పోసుకుంటున్నాను చూడండి. మిగిలినవి పాలు సరిపోయినంతవరకు పాలు పోసుకొని మిగిలినవి కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. పోసుకొని ఇప్పుడు రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దానికి రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని చూడండి, కొంచెం ఇలా బాగా ఉప్పు కరిగేదాకా కొద్దిగా కలుపుకుంటే, అంటే తర్వాత మొత్తానికి సరిగ్గా కలవకుండా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా ఒకసారి ఉప్పు బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలాగా కలుపుకొని మూత పెట్టి ఇంకా ఉడికించుకోవటమే అనమాట. కుక్కరు ఇంకా మనం మధ్యలో చూసే పని కూడా లేదు. మధ్యలో ఒకసారి తీసి ఒకసారి కలబెట్టుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇది రెడీ అవుతున్నప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి మనం పక్కన దీనికి కాంబినేషన్ కుర్మా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. చూసారా? ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ. ఇది ఒక్కటే ఇలాగే తినేసేయచ్చండి అసలు, నిజంగా కాంబినేషన్ కూడా ఏం లేకుండా. కానీ ఈ కాంబినేషన్ చేసుకుంటే ఇంకా ఇది వెజిటేరియన్స్ అయితే ఇలా బంగాళదుంప కానీ మిక్స్డ్ వెజిటబుల్ చేసుకోవచ్చు. లేదా నాన్ వెజ్లో అయితే చికెన్, మటన్ ఏదైనా కుర్మా చేసుకోవచ్చు. ఇప్పుడు బంగాళదుంప కుర్మా చూడండి, బంగాళదుంపలు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, అలాగే ఇదేంటో తెలుసా? కొబ్బరి గసగసాల పేస్ట్ తీసుకున్నాను. కుర్మా కదా, కొంచెం కొబ్బరి గసగసాల పేస్టు, అలాగే కొంచెం పెరుగు, ఒక 4 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. దీనిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత చూడండి, వేగిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా
ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా బంగాళదుంపలు, అది తోలు తీసేసుకొని ఇలాగా స్మాష్ చేసుకోవాలి. ముక్కలు అవసరం లేదు, ఇలా స్మాష్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ వస్తుంది బాగా. ఇలా అయితే బాగా స్మాష్ చేసుకొని ఇవి వేసుకోవాలి ఇందులో. చూసారా, ఇలాగా ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మొత్తాన్ని కూడా ఇలా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మన రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారం కూడా మనం ఎంత తింటామో దానికి తగ్గట్లుగా వేసుకోవాలి. చూడండి, ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా, ఇప్పుడు ఉప్పు కారం దీనికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇదంతా కలుపుకొని చక్కగా కలిసిన తర్వాత ఇది ఇంకా ముక్కలు ఏదైనా ఉంటే ఇలా చిదుపుకోవచ్చు, ఎందుకంటే కుర్మా కాబట్టి ముక్కలు కొంచెం ఎంత అయితే కుర్మా గ్రేవీ బాగా అలా వస్తుంది. చూడండి, ఇది బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం ఉడికించుకున్నాక నీళ్ళంతా ఎగిరిపోయినాయి. చూసారా, ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. చూడండి, ఇది వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనకి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లోనే కొంచెం నీళ్ళు పోసుకొని నేను పోసుకుంటున్నాను. చూడండి, ఇలాగ మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ పోసుకోవాలి. ఇది ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది అనమాట. కొంచెం పలచగా చేసుకుంటేనే ఆరిన తర్వాత కొద్దిగా చిక్కబడిన తర్వాత సరిపోతుంది అది. చూసారా, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ మనం చూసుకొని, అంటే ఇప్పుడే చిక్కగా ఉందనుకోండి ఆరిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది, అందుకని ఇంకొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. చూడండి, నీళ్ళు కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇంకా చివరిగా కొంచెం గరం మసాలా వేసేసుకోండి. చూడండి, గరం మసాలా ఇది నేను ఇంట్లో చేసుకున్న పొడేనండి. ఏ పొడైనా నేను ఇంట్లోనే చేసుకుంటాను, బయట అయితే కొన్ను. ఈ పొళ్ళు కూడా ఎలా చేసుకోవాలో ముందు అవి కూడా పెడతాను. చూడండి, గరం మసాలా వేసుకొని కలుపుకొని చివరిలో ఇది చూడండి, ఇది పెరుగు. చూసారా, పెరుగుని కొద్దిగా ఇలా చిలికి, ఇది డైరెక్ట్గా నేను ఎలా చేస్తున్నాను చూడండి, ఇది ఒక టిప్ అండి. ఇది కనుక డైరెక్ట్గా మనం ఇందులో వేసుకున్నామంటే ఇరిగిపోతుంది పెరుగు. కానీ ఈ మసాలా, ఈ గ్రేవీ ఉంది కదా, దీన్ని పెరుగులో వేసుకుంటున్నాను నేను. చూసారా, దీన్ని పెరుగులో వేసుకొని ఇది బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దాన్ని ఆ గ్రేవీలో వేసుకుంటే అప్పుడు ఇరగకుండా బాగుంటుంది అనమాట. లేదంటే డైరెక్ట్గా పెరుగు వేసేసుకుంటే అక్కడ ఇరిగిపోయి టేస్ట్ బాగోదు, అది చూడటానికి కూడా తొలకలుగా అలా వస్తుంది. ఇది టిప్పు పాటించారంటే అసలు మీకు పెరుగు ఇరగకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, కుర్మా ఎంత బాగుంటుందో. ఇది దేనికైనా తినొచ్చండి. ఇది దోశలకి తినొచ్చు, అలాగే రోటీలకి తినొచ్చు, గీ రైస్కి తినొచ్చు, ఇలాగే దేనికైనా తినొచ్చు అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకేముంది, రెడీ అయిపోయింది కుర్మా. చూసారా, ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఏ స్టైల్లో చేస్తారో ఇది ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చూడండి, మీకే అర్థమైపోద్ది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో చక్కగా టేస్టీగా ఈజీగా చేసుకునే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. చూసారా, దీన్ని మీరు దోశలతో కూడా తినండి, దేంతో అయినా తినండి, బాగుంటుంది. నేను చూసారా, రాగి రొట్టె చేసుకొని దాంతో కూడా తింటున్నాను. చూడండి, ఇదిగో రాగి రొట్టెతోటి కాంబినేషను చాలా చాలా బాగుంటుంది. చూసారా, మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి, దేంతో అయినా ట్రై చేసి ఒకసారి చూడండి. దోశలతో అయినా, రొట్టెలతో అయినా, గీ రైస్తో అయినా, ఇలా కొబ్బరి అన్నంతో అయినా, దేంతో అయినా టేస్ట్ బాగుంటుందండి. ఎలా ఉందండి వీడియో? బాగుంది కదా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.